హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాజ్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి డే 3 అనమాట. డే 3లో వచ్చేసి మేము రెడీ అయిన తర్వాత కిందికి అయితే రెస్టారెంట్లోకి అయితే వచ్చాము. అండ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అండి. ఈ 2 ఇడ్లీ చూసారా? ఆ ఇడ్లీ ఏంటో అనుకుంటున్నారు, ఉప్మా రవ్వతో చేస్తారంట ఇడ్లీ అనేది. సో అలా మా బ్రేక్ఫాస్ట్ కేరళ స్టైల్లో చేసామన్నమాట. అండ్ మేము ముగ్గురం అయితే రెడీ అయ్యి కార్లో వెళ్తున్నామండి. అంటే వేరే స్పాట్కి అయితే వెళ్తున్నాము. అండ్ అక్కడ వచ్చేసి ఇది ఇంకో రిసార్ట్ అనమాట. అక్కడున్న రిసార్ట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేము రిసార్ట్కి అయితే వెళ్తున్నాం, అంటే రూమ్లోకి వెళ్తున్నాం అనమాట. అది ఇక్కడ నుంచి క్యాప్చర్ చేద్దామని నేను అదే పనిగా తీసాను. అండ్ మా పాప తీస్తుందంటే ఓకే అన్న. అండ్ రూమ్ అయితే ఎలా ఉందో ఇక్కడ ఒకసారి చూసేసాయండి. ఇక్కడ కూడా ఏసీ అయితే ఉందండి. అండ్ ఇదంతా కూడా ఇలా ఉందన్నమాట. కబోర్డ్స్ ఇచ్చారు చేంజింగ్ కోసం అని, అంటే మన లగేజ్ అవన్నీ పెట్టుకోవాలి అని. అండ్ టీవీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వైఫై కనెక్షన్ ఇస్తారు కాబట్టి మనకు బోరింగ్గా లేకుండా హ్యాపీగా యూట్యూబ్ చూసేసుకోవచ్చు అనమాట. అంటే 2 పర్సన్స్కి మాత్రమే అలో ఇచ్చారు వైఫై కనెక్షన్ అనేది, నాకు మా వారికి మాత్రమే. అండ్ ఎవరు లేదనుకోండి 2 కనెక్షన్స్ ఓన్లీ అనమాట. పాస్వర్డ్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు వైఫై యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ అనమాట. బాల్కనీలోంచి మాకైతే సముద్రం అనేది ఇటు సైడ్ ఉందన్నమాట. అంటే సముద్రం దగ్గరే ఉంది మాకి. జస్ట్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్, ఒక 20 ఫీట్ అయితే ఉంది. అక్కడికి వచ్చేసి తర్వాత ఇక్కడ లంచ్ టైం అయితే వచ్చేసామండి. అంటే కొంచెం రూమ్లో అయితే రెస్ట్ తీసుకొని లంచ్ టైంకి అయితే చెప్పాను కదా రిసార్ట్లోని రెస్టారెంట్ అయితే ఉంటుందని. ఆ రిసార్ట్ అనమాట. ఆ రెస్టారెంట్ మేము లంచ్ చేయడానికి అయితే వేసేసుకున్నాయి. అక్కడ ఫ్రంట్ సైడ్లో ఈ సముద్రం అనమాట. ఇందాక మీకు బ్యాక్ సైడ్లో చూపించాను కదా, బాల్కనీ అవుట్ సైడ్లో చూపించాను కదా. సో అది ఈ రిసార్ట్ పక్కనే ఉంటుందన్నమాట. ఇంతకుముందు చూసిన దాంట్లో అయితే ఫ్రంట్లోనే ఉంటుంది, ఇది కొంచెం పక్కన ఉందన్నమాట. అంటే మేము కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయితే వచ్చేసి మేము ఇక్కడ ఉండాలి. ఈ రెస్టారెంట్ ముందే ఉందన్నమాట. ఇక్కడంతా టేబుల్స్ వేసి రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ సర్వ్ చేస్తారు. హ్యాపీగా నైట్ టైమ్స్ అయితే తినేయచ్చు. అండ్ మేము ఈవినింగ్ అయితే ఇంకా మేము ముగ్గురం రెడీ అయ్యేసి మేము ఒక స్పాట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏం ప్లేస్ అనుకుంటున్నారా? లైట్ హౌస్ అయితే వచ్చేసామండి. ఇక్కడ కేరళలో అయితే లైట్ హౌస్ ఉందన్నమాట. ఆ లైట్ హౌస్ చూడడానికి అనేసి మేము అనుకున్న ప్లేసెస్లో ఇది ఇంకోటి అనమాట. యాక్చువల్గా ఇది అనుకోలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇది కూడా వెళ్ళాల్సి ఉందని వెళ్ళాము. అండ్ ఈ ట్రిప్లో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా కూడా మేము అనుకోకుండానే కొన్ని అయితే చూసేసామన్నమాట. ఇక్కడ ఆ లైట్ స్పాట్ దగ్గర మొత్తం ఎలా వ్యూ ఉందో, అండ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో అని చూపిస్తున్నాను. అదిగోండి మీరు చూపిస్తున్నాను కదా, కనిపిస్తుంది అనుకుంటా, అదే లైట్ హౌస్ అండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది లైట్ హౌస్ అనమాట. దీని మీదకి చాలా మంది ఎక్కుతారు. చూడండి ఎంత మంది ఉన్నారో ఫుల్గా. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాం. చూడండి ఎంత మంది ఉన్నారో. ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలండి. టికెట్ తీసుకొని మనకు లోపల ఎంట్రీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే లోపలికి వెళ్తున్నాము. అండ్ వే టు లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ కోసం కొన్ని స్టెప్స్ అయితే మనం ఎక్కాలి. తర్వాత మనం కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత లిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే 4 to 5 మెంబర్స్ మాత్రమే అనమాట. అంత చిన్నగా ఉంది లిఫ్ట్ అనేది. 4 మెంబర్స్ మాత్రమే. అండ్ మీరు లిఫ్ట్లో ఎలా వెళ్తున్నాము అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేసి చూపించాను అనమాట. అంటే లిఫ్ట్లో వెళ్తున్నాము అని, అంటే నాకు వేరే విధంగా క్యాప్చర్ చేయడానికి రాలేదు. సో మిర్రర్ అయితే పైన ఉందని కొంచెం మొబైల్ అయితే అట్లా పైకి చూపించాను. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఇది వ్యూ అనమాట. పైన లైట్ హౌస్లోంచి పైనుంచి తీస్తే వ్యూ అయితే ఇలా ఉందండి. చూడండి అసలు కేరళ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా కేరళ మొత్తం ఇక్కడే ఉంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ వ్యూ అంతా క్యాప్చర్ అయితే చేసేసానండి. మీరు మటుకు ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూసేసాయండి ఎండింగ్ వరకు.